హలో మంగాపురం. ఎస్ మీ సలువేల మంగాపురం. విజయలక్ష్మి అలియాస్ విజయ్, డాటర్ ఆఫ్ నారాయణ స్వామి నాయుడు. బ్రతికే ఉన్నారా? కుటుంబ గౌరవం కాపాడింది. కోర్టులో పిలిచినట్టు 3 సార్లు పిలిస్తే కానీ పలకరన్నమాట. అవును, ఆఫీస్కి ఎందుకో వచ్చారంట నా కోసం? అసలు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు లేదే. ఇంతకీ మీరెవరు? నేనెవరో నీకు తెలీదు? తెలీదు. నేనెవరో నీకు తెలీదా? నాకెలా తెలీదు. థ్యాంక్ గాడ్ ఎవరు చూడలేదు. ఇంతకు నీకేం కావాలి? మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. రేపే పెళ్లి చూపులా. పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పనా, నచ్చలేదని చెప్పనా? మీ కుటుంబంలో అందరికి పిచ్చా? మధ్యలో మా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? లేకపోతే ఏంటే, నచ్చితే నచ్చాడని చెప్పు, నచ్చపోతే నచ్చలేదని చెప్పు. ఆడెవడో గొట్టంగాన్ని చేసుకోవటానికి నన్ను అడుగుతావేంటి? ఎవడో గొట్టంగాన్ని పెళ్లి చేసుకోవడానికి నీ దగ్గరికి రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను అడగటానికి వచ్చాను. ఏంటి వేళకాలంగా ఉందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నటించింది చాలు వాసు. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఈ మాట కానీ మా నాన్న విన్నాడనుకో చొప్పు తెగేలా కొడతాడు. అయితే ఎవరికి తెలియకుండా లేచిపోదాం. ఓ బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేసావనుకో, అందరి నాన్నలాగే మీ నాన్న ఒప్పుకుంటాడు. అసలు ఏం ఫ్యామిలీ అనేది? నాకు ఒకటి తెలియక అడుగుతాను, మీ కుటుంబంలో నీకు మంచి బుద్ధిలే నేర్పరా? ఒరేయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంటే మర్యాద? అసలు నీ వల్లే మా ఫ్యామిలీకి దూరం అయ్యాను. అసలు నేను ఏ నీచమైన క్షణాన్ని నీ బ్యాక్ ను చూసానా గానీ ఫ్రంట్ నుంచి ఆ శనిగాడు గట్టిగా తగులుకున్నాడు. అంటే నువ్వు నన్ను ప్రేమించనే లేదా? ఆత్మహత్యగా ఎవడైనా అప్లికేషన్ పెట్టుకుంటాడా? అయితే ఈ అప్లికేషన్ ఏంటి? అప్లికేషనా? ప్రియమైన విజ్జీకి నీ వాసు ప్రేమతో రా. ఏంటి ఇది? అయితే ఈ అప్లికేషన్ అంటే ప్రియమైన వాసు, ఈ విజి ప్రేమ ఏంటిది? ఇది ఎవరు రాశారు? అమ్మనంగనాచి, నీ దగ్గర అట్రాక్షన్ లేకపోయినా డైరెక్షన్ టాలెంట్ చాలా ఉందే. నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు నీకు నువ్వే ఒక లెటర్ రాసుకొని, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ఇంకో లెటర్ రాసి, ఈ టోటల్ లెటర్స్ డ్రామాతో నాతో కనెక్షన్ కలుపుదామని చూస్తున్నావా? అవును, ఈయన గారు బిల్ క్లింటన్, నేను మోనికాగా వచ్చి వీరి మీద మోహతో కనెక్షన్ కలపాలని చూస్తున్నాను. అసలు నీకు కంపేర్ చేసేదానికి వేరే పేరే దొరకలేదా? నీ స్టాండర్డ్ కి తగ్గట్టుగానే కంపేర్ చేశాను. ఇదిగో, నీతో నాకు మాట్లాడనవసరం. నేను నిన్ను ప్రేమించట్లేదు, ఓకేనా? వదిలే. మరి అలాంటప్పుడు నేను చూస్తుండగా పూజని కావాలని వాటేసుకోవడం, కింద మీద పడి డాన్సులు చేయడం, నడు ఇలా అలా వంకర్లు తిప్పడం, ఇవన్నీ ఎందుకు చేశావు? నేను ఉడుకోవాలనేగా, నేను వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాలనేగా. చూడు పాప, మేం మగవాళ్ళం. మాకు నచ్చితే అమ్మాయిల్ని వాటేసుకుంటాం, కావాలంటే పాటేసుకుంటాం. అమ్మాయిలు ఓకే అన్నారనుకో ఆహూలు కూడా కానిస్తాం. ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. అర్థమైందా? అయితే అర్ధరాత్రి వచ్చి మా నాన్నని కాపాడింది అది నా గొప్పదనం కాదే, నాకు జన్మనిచ్చిన మా నాన్న గొప్ప. శత్రుకైనా సహాయం చేసే మంచి మనసున్న వంశమే మాది. మరి నా చున్ని నాకు ఇచ్చేయకుండా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? ఆహా, ఎంత గొప్ప పాయింట్ పట్టుకున్నావే. అసలు దాని గురించి నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. ఏదో నా బైక్ దుడిచేదానికి బాగుంది కదా అని వాడుకుంటున్నాను. ఇదిగో నీ బోడి చున్ని ఉంచుకున్నాను. ఏదో నిన్నే ఉంచుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఉంచుకుంటావు చెప్పు తెగుద్ది. మాటలు మర్యాదగా రాని. నీ దగ్గర ఏంట్రా మర్యాద? చిపో పో ఇక్కడి నుంచి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళు, ఇక్కడే ఉంటాను. నన్ను వెళ్ళమంటానికి నువ్వెవరు? ఉండు, నాకేంటి?